హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి కట్లెట్స్ని మనము ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేయాలని అనేది ఈరోజైతే సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎలా చేసుకోవచ్చు అని అనేది మన ఛానల్లో అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ చల్లని కాలంలో ఇలాంటి స్నాక్ రెసిపీస్ మన ఇంట్లో ఎంతో హెల్ప్ అవుతాయని అని అనుకుంటున్నాను పిల్లల కోసము. ఇక అయితే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ఫస్ట్ అయితే కుక్కర్ని తీసుకునేసి ఒక అరకిలో ఆలూని ఈ విధంగా కట్ చేసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకొని దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకునేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. అవి ఉడికేలోపు మనము 2 కప్పుల అటుకుల్ని తీసుకునేసి 1కి 3 సార్లు చక్కగా వాష్ చేసుకునేసి కొద్దిగా చెమ్మ ఉంటుంది కదండి, ఆ చెమ్మని అలానే వదిలేసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే అటుకులు అనేది కొద్దిగా మెత్తబడి మనకి చక్కగా రెడీ అయిపోతాయి. ఈలోపు ఈ ఉల్లగడ్డలు కూడా ఉడికిపోయాయండి. ఉల్లగడ్డలు ఉడికిపోయి మనము ఉల్లగడ్డలు పొక్కు తీసుకునే లోపు ఇవి కూడా అటుకులు కూడా చక్కగా మెత్తబడిపోయాయి. మెత్తబడిన తర్వాత మనము చేత్తో ఇలా నలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రేటర్ని అయితే తీసుకునేసి ఆలూని పీల్ చేసేసుకోవాలండి. ఈ విధంగా తురుముకుంటే బాగుంటుంది. లేదు చేత్తో నలిపామంటే గడ్డలు గడ్డలుగా ఉండి అంతగా బాగోదు. ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకున్న కూడా కట్ చేసి తీసుకోండి, బాగుంటుంది. అలాగే రుచికి తగినంత సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక 1/4 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు కారము, ఇవన్నీ వేసేసి ఈ పిండి అటుకులు మొత్తం కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపి ఇలా ముద్ద వచ్చేలాగా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చేతికి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకునేసి ఈ విధంగా బాల్స్ చేసుకుంటూ మనము కట్లెట్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చక్కగా తయారు చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. కార్నర్స్లో వచ్చేసి ఏమైనా క్రాకర్స్ వస్తే ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చక్కగా అయితే కవర్ అయిపోతాయి. అన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే చక్కగా చేసుకునేసి ఒక ప్లేట్లో అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. మనకి కట్లెట్స్ అనేవి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్ని విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని అయితే తీసుకునేసి మనము కోటింగ్ ఇచ్చుకోవడానికి కార్న్ఫ్లోర్ని కానీ, మైదాని కానీ, గోధుమ పిండిని కానీ, రైస్ పిండిని కానీ దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. దీనికి బ్రెడ్ క్రమ్స్ని అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు సేమియా కానీ అలాగే ఇవి ఉంటాయి కదా కార్న్ఫ్లేక్స్, అవైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కట్లెట్ని అయితే కార్న్ఫ్లోర్లో ఒక కోటింగ్ ఇచ్చేసి ఈ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా వీటిల్లో పైన ఇంకో కోటింగ్ ఇచ్చుకునేసి వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అన్నిటినీ అదే విధంగా చేసుకోవాలి. ఈ ప్రొసీజర్లో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. క్రిస్పీగా, పైన క్రిస్పీగా వచ్చి లోపల సాఫ్ట్గా వచ్చి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకు కూడా బాగా నచ్చుతాయి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవుతూ ఉన్న టైంలో మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనకి మంచి రంగు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపుకొని పక్కన తీసేసుకోవాలండి. అంతే. ఇదైతే ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఈ కట్లెట్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఈ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.